నమస్తే, వెల్కమ్ టు లియో. గేమ్ చేంజర్ పూర్తి తెలుగు సినిమా రికార్డులని చేంజ్ అయిపోతుంది అనుకున్నటువంటివి కాస్త ఇప్పుడు గేమ్ చేంజరే చేంజ్ అవబోతుందా, ఎందుకు ఏంటి అనే విశేషాలపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. జస్ట్ ఎల్లుండి రిలీజ్ కాబోయేటువంటి ఒక గేమ్ చేంజర్కి ఎటువంటి హడావిడి లేకుండా కనీసం ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంబంధించి ఏ థియేటర్ దగ్గర కూడా హంగామా కూడా లేదు. సో ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ చాలా సీరియస్ వార్నింగ్స్ అయితే ఇస్తుందని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో నిజంగా ఇది ఇలానే కంటిన్యూ అయితే ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పటిదాకా గవర్నమెంట్ అయితే తగ్గేది లేని నిర్ణయం మీదే ఉన్నట్టుందండి. అందుకనే సంజయ్ థియేటర్ దగ్గర కానీ లేకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఒకప్పుడు సినిమా థియేటర్లకి అక్కడ అంత సందడిగా ఉంటుంది. జనరల్గా ఇక్కడ ఐమాక్స్ దగ్గర సందడి ఎలా ఉంటుందో అసలు ఒకప్పుడు మొదటి నుంచి కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే సినిమా థియేటర్లే. అక్కడ దేవి కానీ, ఇటు సుదర్శన్ కానీ, అక్కడ ఓడియన్ కానీ, ఇలా థియేటర్లన్నీ అక్కడ కేంద్రీకృతం అవడం ఉండేది. అలాంటిది మొన్న పుష్ప 2 కూడా అక్కడే సందడి, మొన్న ఇన్సిడెంట్ జరిగింది కూడా అక్కడే. దాంతో గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా జారీ చేసిందంట. నిర్వాహకులు ఎవరైనా సరే పర్మిషన్ లేకుండా ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు. డప్పులు వాయిద్యాలతో హడావుడి చేసినా మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా, పర్మిషన్ ఉంటే చేసుకోండి, ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా మీరే బాధ్యత వహించాలి, నిర్వాహకులే బాధ్యత వహించాలంటూ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడంతో అక్కడ సందడి లేదు. అది పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే అసలు ప్రభుత్వం ఏమన్నా రేటు పెంచుకోవడానికి అవకాశం ఇస్తుందా అని ఎదురు చూస్తున్నారు. బుక్ మై షో ఇంతవరకు ఓపెన్ కాల. అంటే రేపు అసలు ప్రీమియర్ షోలు పడతాయా లేదా, స్పెషల్ షోల పరిస్థితి ఏంటి, బుక్ మై షో ఎప్పుడో ఓపెన్ అవుతుంది. 2 రోజులుగా సినిమా ఉండగా పుష్ప 2కి ఎప్పుడో ముందే ఓపెన్ అయిపోయింది. అలాంటిది ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్టుగానే అందరూ ఉన్నారు. మరి బహుశా నేను అనుకోసం గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో అని అనిపిస్తుంది. అదే సాధారణంగా సంక్రాంతి సీజన్ అంటే ఏ సీజన్ ఎలా ఉన్నా సరే సంక్రాంతి సీజన్ అనేది తెలుగు సినిమాకి చాలా పెద్ద సీజన్ అని చెప్పి అనుకోవచ్చు. ఇలాంటి సీజన్లో ఇలా జరగడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒక విధంగా చెప్పాలంటే నన్ను అడిగితే టికెట్ రేట్లు అంత పెంచడం అనేది కరెక్ట్ కాదండి. ఫస్ట్ పుష్ప 2 విషయంలోనే అది తప్పు జరిగింది. అంత రేట్లు పెంచడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు. ఇంకొకటి ఏంటంటే అసలు ఇప్పుడు రేట్లు పెంచకపోవడం మంచిదేమనిపిస్తుంది తెలంగాణ వరకు వచ్చేసరికి. ఎందుకంటే రేపు శనివారం నుంచి కూడా దాదాపు అందరూ కూడా ఏపీకి తరలి వెళ్ళే ఆలోచనలు ఉన్నారు. పండగకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే సెటిలర్స్ ఎక్కువ కాబట్టి మొత్తం వెహికల్స్ అన్నీ కూడా అటు వెళ్ళిపోతున్నాయి. సినిమా రిలీజ్ అయినా ఏమన్నా ఉంటే ఏమన్నా 10వ తారీఖు వరకు ఏమైనా సందడి ఉంటుందేమో, కానీ ఆ తర్వాత అంతా వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ రేట్లు పెంచినా ప్రయోజనం ఉండకపోవచ్చు. నార్మల్ రేట్లతోనే కొనసాగించడం మంచిదేమని అనిపిస్తుంది. ఎందుకంటే బాగా సినిమా ప్రియులు అనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా చూడాలనుకోవచ్చు. అక్కడికి వెళ్తున్నాం కాబట్టి అక్కడే ఎంజాయ్ చేద్దాం అనుకోవచ్చు. రేట్లు అక్కడ పెంచారు కాబట్టి ఇక్కడ పెంచిన రేట్లు కాకుండా అక్కడ పెంచిన రేట్లతో చూడవచ్చు. అవకాశం ఉంది ఎట్లాగో. కాబట్టి ఇక్కడ ఎందుకంటే సినిమా ప్రియులు అందరూ వెళ్ళిపోతారు కాబట్టి నార్మల్ పీపుల్ ఏంటంటే రేట్లు ఎక్కువ పెంచితే థియేటర్కి రారు. కాబట్టి నార్మల్ వాళ్ళని కూడా థియేటర్ తప్పించాలంటే నార్మల్ రేట్లు ఉంటేనే మన కొత్త సినిమా వచ్చింది మళ్ళీ చూద్దామనే ఆలోచనతో వెళ్తారు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే పెంచకపోవడమే మంచిదేమో అనిపిస్తుంది ఇక్కడ. అయితే మనం చూసాం గతంలో పుష్ప ఎఫెక్టే దీని అంతటికి కారణం అంటే ఏమంటారు? ఖచ్చితంగా పుష్ప ఎఫెక్టే కారణం. ఇప్పటికీ కూడా మరి సందడి లేకపోవడానికి, హడావుడి లేకపోవడానికి కారణం ఏంటంటే ఏం జరిగినా ఎటు వచ్చి ఏం పోతుందో, ఏ ఇబ్బంది కలుగుద్దో ఒక్కొక్కసారి చెప్పలేము మనం. అక్కడ జరిగిన ఇన్సిడెంట్కే 2 చనిపోవడంతో రాజమండ్రి నుంచి వచ్చే ఆ కార్యక్రమంలో అక్కడ కూడా కొంత దిల్రాజు గారు బాధపడ్డారు. ఇప్పుడు కూడా ఏం జరుగుద్దో ఏంటో, ఎందుకు వచ్చిన గొడవ అనే దాని మీద స్పీడ్ తగ్గించారు. మొత్తం అంత ఇదివరకు అట్లాగా యాక్టివ్గా ఉంటల్లా. సినిమా హిట్ అయితే ఆటోమేటిక్గా కలెక్షన్ అవే వస్తాయి అనే దాంతోనే ఉన్నారు. మనం కూడా రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు అనే భావనలో ఉన్నారు. కాకపోతే మరి ఈరోజు ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా ఇస్తుందా చూడాలి. ఇప్పుడు రేపు టికెట్లు ప్రీమియర్ షోలు పడితే రేపు 9వ తారీఖు నుంచే షోలు పడే అవకాశం అయితే ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పటిదాకా అయితే పర్మిషన్స్ రాలేదు. బుక్ మై షో ఓపెన్ అవ్వలేదంటే వెయిట్ చేస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది. అదే వాళ్ళు బుక్ మై షోలు పెట్టేసేస్తే ఉంటే మాత్రం ఖచ్చితంగా అది ఇక గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రాదు అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏమైనా బుక్ మై షో ఓపెన్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఇంకేమన్నా సాయంత్రం వరకు ఏమైనా ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నారా అనేది అనే ఒక పాయింట్ అనేది చాలామంది చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే రామ్ చరణ్ ఏదైతే గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా నెక్స్ట్ రాబోతున్న సినిమా డాకు మహారాజ్ బాలయ్య గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళిద్దరూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పైన కావచ్చు, అల్లు అర్జున్ పైన చాలా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఎందుకు అంటే నిజంగా పుష్ప 2 నుంచే ఇవంతా వివాదాలు వచ్చాయి.
అది సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యేటువంటి ఒక ఈ సినిమాల మీద ఎఫెక్ట్ పడడం కావచ్చు. ఇంకొక విషయం ఏంటంటే రికార్డులు ఏదైనా స్థాపించాలి అంటే ప్రతి ఒక్క థియేటర్ కూడా ఇంపార్టెంటే, ప్రతి ఒక్క థియేటర్ కూడా కలెక్షన్స్కి ఇంపార్టెంటే. సో ఆ విధంగా చూసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి థియేటర్ పైన పుష్ప 2 ఎఫెక్ట్ పడింది కాబట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్ పైన ఏదైతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కావచ్చు చాలా కోపంగా ఉన్నారని అయితే వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? ఫ్యాన్స్లో కోపం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మా హీరోకి కూడా కలెక్షన్ రికార్డులు రావాలని తప్పన అందరికీ ఉంటుంది కదా. ఇప్పుడు పుష్ప 2కి ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఒక రికార్డు క్రియేట్ అయినప్పుడు మా హీరోకు కూడా, మా మెగా హీరో కూడా రావాలని తపన రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఉంటుంది. అలాగే డాకు మహారాజ్ అంటే 12 తారీఖు కాబట్టి అదని పక్కన పెడదాం. గేమ్ చేంజర్కి పుష్ప 2కి మధ్యలోనే కొద్దిగా వార్ అనేది ఉంటుంది ఫ్యాన్స్లో ముఖ్యంగా. ఎందుకంటే ఒకే కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలు కాబట్టి రికార్డు కోసం చూస్తారు. ఖచ్చితంగా వాళ్ళు పెంచుతారనే ఆశాభావంతో ఉన్నారు ఫ్యాన్స్ అయితే. కొంత పెంచకపోతే మాత్రం కొంత నిరాశ నిస్పృహలు అయితే ఫ్యాన్స్లో ఉంటాయి. ఎందుకంటే కలెక్షన్స్ రికార్డు కావాలి కాబట్టి. సో ఇంకొకటి కూడా ఏమంటున్నారంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అంటున్న మాట ఏంటంటే పుష్ప 2కి వచ్చినటువంటి కలెక్షన్స్ ఫేక్ కలెక్షన్స్. అది కాక ఫస్ట్ 2 to 3 days కావచ్చు, 2 weeks కావచ్చు, ఏదైతే పెంచుకున్న రేట్లు అంటే ఒక టికెట్ ధర దాదాపు 150 నుంచి 200, 300 లోపల ఉన్నటువంటి టికెట్ కూడా దాదాపు 2000, 3000 దాకా పెట్టడం కూడా ఈ కలెక్షన్స్కి ఆద్యం పోస్తుంది కాబట్టి అవి ఫేక్ కలెక్షన్స్ అని చెప్పి కూడా అంటున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉందా? సాధారణంగానండి ఫస్ట్ వీక్ వరకు చాలా వరకు ఫేక్ కలెక్షన్స్లో ఫేక్ ఫిగర్స్తోనే చూపిస్తారు. అది లాంగ్ టర్మ్లో మనకు చూపించరు. ఫస్ట్ వీక్లో కొంతవరకు ఎగ్జాజరేషన్ ఉంటుంది. ఫస్ట్ వీక్ వచ్చే కలెక్షన్స్లో 300 కోట్లు రాకపోయినా కనీసం 50 కోట్లు 100 కోట్లు వేసి కూడా చూపించేస్తారు ఫస్ట్ డే. ఎందుకంటే మా మైండ్ గేమ్ సినిమా అనేది. ఇది హిట్ అయింది అంటే జనాలు వెళ్తూ ఉంటారు కాబట్టి హిట్ అవ్వలేదని చెప్పుకోరు. టపాసులు కాలుస్తారు, అన్నీ చేస్తారు. అటర్ఫ్లాప్ సినిమా కూడా టపాసులు కాలుస్తారు, డ్యాన్స్లు వేస్తారు. ఫేస్లో ఏ ఫీలింగ్స్ కనిపించవు, సంతోషంగా ఉన్నట్టు నటిస్తారు. ఇక్కడ కూడా నటనే. ఎందుకంటే అసలు నటిస్తారో కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, సొంత వెబ్సైట్లు లాంటివి అవి. దాంట్లో కూడా రేటింగ్లు ఇచ్చేస్తారు. 5కి 4 రేటింగు, 3.5 రేటింగు అవన్నీ పెట్టుకొచ్చి కూడా చూపించేస్తారు. ఇవన్నీ ఒక మైండ్ గేమ్ కాబట్టి కంటెంట్ ఉంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు పుష్ప 2లో కంటెంట్ లేదని మనం అనం. కంటెంట్ ఉందనే మనం రివ్యూ చెప్పాం కాబట్టి కంటెంట్ ఉందని చెప్పాం. కాకపోతే రేట్లు పెంచడం అనేది ఎంత ఉంటుంది? ఇప్పుడు సపోజ్ 1037 కోట్లు వచ్చింది అనుకుందాం. 100 కోట్ల వరకు కొన్ని ఆ రేట్లు పెంచిన దాని మీద ఉండొచ్చు. 1737 కోట్లు వాస్తవమే కదా. కాబట్టి నేను అనేది అంటే బాహుబలి 2కి కంపేర్ చేసినప్పుడు బాహుబలి 2 కూడా రేట్లు పెంచుకున్న సందర్భాలు ఉన్నాయి, పెంచారు. కానీ ఇంత పెంచలేదు అనేది వాదన. అప్పుడు రేట్లు అలా ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఇలా ఉన్నాయి. అందుకని నేనేం చెప్తానంటే టికెట్ల సంఖ్య చెప్పండి, ఫిగర్ కాదు. 1837 అనే ఫిగర్ కాకుండా ఇంతమంది చూశారో మా పుష్ప 2ని అనే ఒక ఫిగర్ చెప్పండి. లేదా ఇప్పుడు కల్కి సినిమాలో యూనిట్లతో చూపించారు కదా, ఇన్ని యూనిట్లు ఈ సినిమాకు రికార్డుకి వచ్చింది అని చెప్పండి. కరెన్సీ చెప్పొద్దు. ఎందుకంటే ఇప్పుడు మాయాబజార్కి ఆ రికార్డు ఉంటుంది, పాతాళ భైరవి కూడా ఆ రికార్డు ఉంటుంది. అవి 200 రోజులు 300 రోజులు అడవి రాముడికి ఇంకా రికార్డు ఉంటుంది. కాబట్టి మీరు ఆ యూనిట్ల ఫిగర్లో లేకపోతే ఎన్ని టికెట్లు తెగినాయి అని చెప్పండి, అది చెప్పండి. అది చెప్తే ఒక ఖచ్చితంగా ప్రామాణికంగా ఎన్ని సంవత్సరాలు పోయినా ఉంటుంది. అప్పుడు 6 కోట్ల మంది ఆంధ్రలో ఉన్నప్పుడు అడవి రాముడికి ఇంత వచ్చింది ఇట్లా చెప్పొచ్చు. ఇప్పుడు తెలంగాణను ఆంధ్ర కలిపి ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్న తర్వాత ఇంత కలెక్షన్ ఇంతమంది చూశారు అని చెప్పారనుకోండి, అది బాగుంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రేట్లు పెంచుకున్న దాని మీద ఇప్పుడున్న రేట్ల మీద ఫిగర్ చూపించేసి నాకు ఇన్ని 100 కోట్లు వచ్చిందంటే అది కరెక్ట్ కాదు. అది అయితే తెలుగు ఇండస్ట్రీ కూడా ఈ కలెక్షన్ సంబంధించి ఒక ట్రాన్స్పరెన్సీ కోసం ఖచ్చితంగా ఒక సంస్థను పెట్టాలి. ఖచ్చితంగా ఏ థియేటర్లో ఎన్ని టికెట్స్ తగ్గాయి, ఎంత అమౌంట్ వచ్చింది, ఎక్కడెక్కడ ఎంత రేట్లు పెంచారని కూడా ఉంచితే మంచిది అనుకుంటే ఖచ్చితంగా. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇది వరకు ఒకప్పుడు అసలు ఆన్లైన్ బుకింగ్లు ఏమీ లేవు. మామూలుగా టికెట్లతో ప్రింట్ చేయించుకుని అమ్ముకున్న థియేటర్ల వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వచ్చిన డబ్బుల్లోంచి చాలా నొక్కేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. రిప్రజెంటేటివ్లు వాళ్ళు ఉంటారు డిస్ట్రిబ్యూషన్ తరపున. అందరూ దాంట్లో భాగస్వాములు అయిపోతారు. కొంతమంది డబ్బులు తీసుకుని పలానా నెంబర్ కూర్చొని చెప్తారు. ఇలా చాలా వరకు నొక్కేసిన సందర్భాలు చాలా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా ట్రాన్స్పరెన్సీ వచ్చింది. అలాగే జనాల్లో అభిమానుల్లో కూడా రికార్డుల కోసం కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే లేకపోతే ఓటీటీలో చూసేస్తున్నారు. ఇప్పుడు ఓటీటీలో కూడా ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది వ్యూవర్షిప్ వచ్చింది అనేది దాని బట్టి వాళ్ళు ఆ ర్యాంకింగ్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఆ ట్రాన్స్పరెన్సీ వస్తే అవి పోతాయి, ఫేక్ రికార్డులు అనేవి పోతాయి.
పోవాల్సిన అవసరం కూడా ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా సంక్రాంతికి రాబోయే సినిమాలపై మాత్రం పుష్ప 2 ఎఫెక్ట్ మామూలుగా లేదు. సో గేమ్ చేంజర్కి ఆ సందడి అయితే ఇప్పుడు కనిపించడం లేదు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే.